హలో మైసెల్ఫ్ డాక్టర్ శోభ యువర్ డర్మటాలజిస్ట్. ఈరోజు నేను ఏంటంటే హెల్మెట్ పెట్టుకోవడం వల్ల హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ అవుతుందా అనేది చాలా మందికి వచ్చే కామన్ డౌట్. సో దీంట్లో కొన్ని క్లారిఫికేషన్స్ ఇవ్వబోతున్నాను. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ హెల్మెట్ పెట్టుకోవడం వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది అనేది తప్పండి. బట్ ఇఫ్ యూ డోంట్ టేక్ కేర్ యువర్ స్కాల్ప్ ప్రాపర్లీ డెఫినెట్లీ ఎస్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంక్రీజ్ యువర్ హెయిర్ ఫాల్. సో దీనికి ఏంటంటే కొన్ని ఎందుకు అవుతుంది అనేది మనకి తెలుసుకోవాలి. సెకండ్ థింగ్ ఈజ్ అని మనం ఎలా ప్రివెంట్ చేసుకోవడమో తెలుసుకోవాలి. మనం ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే హెల్మెట్ పెట్టుకున్నప్పుడు దెర్ ఇస్ లాట్ ఆఫ్ స్వెట్ అక్యుములేషన్, అంటే చెమట అనేది ఎక్కువగా అక్కడే జమ అయిపోతుంది అండ్ ఎట్ ద సేమ్ టైం ఫ్రిక్షన్ ఉంటుంది. సో స్వెట్ అండ్ ఫ్రిక్షన్ ఏమవుతుందంటే ఇట్ విల్ అగ్రివేట్ యువర్ డాండ్రఫ్. సో దీనిని మనము ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు? ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే హెల్మెట్ని ఫ్రీక్వెంట్గా క్లీన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎలా క్లీన్ చేసుకోవాలి మేడం, ఇది కష్టం కదా హెల్మెట్ అని అంటారు. సో దానికి కొన్ని ప్రికాషన్స్ తీసుకోవచ్చు, కొన్ని రకాల జాగ్రత్తలు ఏంటంటే మరి ప్రతిరోజు వాష్ చేయాల్సిన అవసరం లేదండి. హెల్మెట్ అట్లీస్ట్ వీక్లీ వన్స్ కానీ అలా వాష్ చేసుకోవాలి. సెకండ్ థింగ్ ఏంటంటే ఇమీడియట్గా డైరెక్ట్గా హెల్మెట్ అనేది స్కాల్ప్ మీద పెట్టుకోకుండా ఒక టైప్ కాటన్ క్లాత్ కానీ చిన్న స్కార్ఫ్ కానీ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే డైరెక్ట్ కాంటాక్ట్ టు ద హెల్మెట్ అనేది తగ్గిపోతుంది. సో ఏంటంటే ఆ క్లాత్ అనేది ఫ్రీక్వెంట్గా వాష్ చేసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ అనేది తగ్గుతాయి. ఎస్పెషల్లీ ఫాలిక్యులైటిస్ కానీ డాండ్రఫ్ అనేది కానీ తగ్గుతుంది. సో నెవర్ బ్లేమ్ ద హెల్మెట్ ఫర్ యువర్ హెయిర్ ఫాల్. ఆల్వేస్ cleanliness is very important. Thank you.